అని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు. హిడ్మా బంధువులు కూడా సమాచారం ఇస్తున్నారు. అయితే ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే మీతో మాట్లాడటానికి కొద్ది క్షణాల క్రితమే ఏబిఎన్ కి ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఉన్న వారి ఫోటోలను కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి. హిడ్మాతో పాటు ఆయన సతీమణి రాజక్క, ఆయనతో పాటు దేవ్ అని మరో టాప్ క్యాడర్ లో ఉన్న మరో మహిళ, అదేవిధంగా మరో అతను మల్లా అని మరో ఒక టాప్ లీడర్, వీళ్ళు నలుగురు కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ళ నలుగురిని కూడా కేంద్ర హోంశాఖతో పాటు ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ నలుగురు అందులో ఉన్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితం గుర్తించారు. అయితే హిడ్మా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఎవరికి అందుబాటులో లేరు. ఆయన ఫోటోలు కూడా పోలీసులకి ఆపరేషన్ కగారు నిర్వహిస్తున్న బలగాలకు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే యాంటీ నక్సల్ స్క్వాడ్ కానీ, గ్రే హౌండ్స్ కానీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఎవరికి అందుబాటులో లేవు. బట్ హిడ్మా అనే ఇతను అని చెప్పి మావోయిస్ట్ పార్టీలో ఉండే ఒక ఇన్ఫార్మర్ కూడా గుర్తించినట్టుగా కూడా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందువలన చనిపోయింది హిడ్మా అని కేంద్ర హోంశాఖ వర్గాలతో పాటు ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు కూడా నిర్ధారించారు. ఆయన సతీమణి రాజక్క, మరో మహిళ కూడా అక్కడ ఉండటంతో వీరంతా కూడా మరణించారు అని కూడా పోలీసులు నిర్ధారించారు. ఆ ఇరువురు అగ్రనేతలు వీళ్ళపై ఉన్న రివార్డ్ ఏంటి, వాళ్ళ సమాచారం ఏంటి అనేది కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే అల్లూరు జిల్లా ఎస్పీ కొద్దిసేపట్లో దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందింది. అయితే ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డాతో పాటు మరో 20 పోలీసు ఉన్నతాధికారులు ఈ ఆపరేషన్స్ లో నేరుగా పాల్గొన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడే అడవిలోంచి బయటకు వచ్చే క్రమంలో ఉన్నారు. వాళ్ళు మరికొద్ది సేపట్లోనే అడవిలోంచి బయటకు వచ్చిన వెంటనే దీనికి సంబంధించి అల్లూరు జిల్లా ఎస్పీ కూడా వాళ్ళతో పాటు ఉన్నారు అని చెప్పి సమాచారం అందింది. వీళ్ళంతా బయటకు వచ్చి ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, వాళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అదేవిధంగా వాళ్ళ మీద ఉన్న రివార్డులు ఏంటి, మావోయిస్ట్ పార్టీలో వీళ్ళ డిజిగ్నేషన్స్ ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. బట్ మావోయిస్ట్ పార్టీ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్ గా ఉన్నాడు. వ్యూహాత్మక దాడులతో పాటు మావోయిస్ట్ పార్టీ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా హిడ్మాయే నాయకత్వం వహిస్తున్నాడు అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఆయన తలపై మీరన్నట్టు భారీగా లక్షల రూపాయల్లో రివార్డు ఉంది అని కూడా చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు దండకారణ్యంలో ఉండే పోలీసు వర్గాలతో పాటు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న కేంద్ర హోంశాఖ వర్గాలు, ఏపీ తెలంగాణకు సంబంధించిన ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు కూడా ఇతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా కూడా వాళ్ళ లిస్ట్ లో పేర్కొన్నారు. అందువలన ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో దండకారణ్యంలో నిర్బంధం పెరిగిన తరుణంలో చాలా మంది మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలంతా కూడా లొంగిపోయారు. ఇప్పుడు ఎవరైతే ఈ ఆయుధాలు వదిలి ప్రభుత్వానికి లొంగిపోవాలి అని చెప్పి నిర్ణయించారో, ఆయుధాలు వదిలి చర్చలకు వస్తామని చెప్పారో, వాళ్ళకు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ నడుపుతున్న నేతల్లో హిడ్మాయే నంబర్ 1 అని చెప్పి మనం చెప్పక తప్పదు. ఇటువంటి హిడ్మా ఇప్పుడు మరణించారు అని ఎన్కౌంటర్ లో నేలకొరిగాడని తెలియటంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ అండ్ కేంద్ర హోంశాఖ వర్గాలు కూడా ఒక్కసారిగా దీనిపై దృష్టి పెట్టాయి. ఎందుకంటే ఉన్న మావోయిస్ట్ పార్టీలో సజీవంగా పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు క్యాడరు అదేవిధంగా ఫాలో అవుతున్నారో ఆ పార్టీలో హిడ్మా నంబర్ 1 గా ఉండటంతో అతను నేల కొరగటంతో పాటు అతనితో పాటు మరో 20 కీలక నేతలు కూడా ఈ ఎన్కౌంటర్ లో ఉన్నారని సమాచారం ఉండటంతో హరీష్ కుమార్ గుప్తా కూడా ఒక ప్రకటన చేశారు. ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏంటి అసలుకి వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పి ఆయన ప్రకటన చేసిన దాంట్లో ఉన్నటువంటి సమాచారం ఏంటి అసలుకి? శ్రీహరి, ఒక విషయం ఏంటంటే ఇతను మావోయిస్ట్ పార్టీ టాప్ క్యాడర్ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడితో పాటు స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్ గా ఉన్నాడు కాబట్టి హిడ్మా వచ్చాడు అంటే ఆయనతో పాటు ఒక ప్లేటూన్ దాదాపుగా 40 నుంచి 50 మంది వరకు మావోయిస్టులు ఆయనకు రక్షణగా ఉంటారు. దాదాపుగా 4 లేయర్స్ లో వీళ్ళు రక్షణగా ఉంటారు అని చెప్తున్నారు. అందువలన ఇతనితో పాటు ఇంకొక 40 నుంచి 50 మంది వరకు కూడా మావోయిస్టులు అతన్ని కనిపెట్టి వచ్చి ఉంటారు అనేది కూడా పోలీసులు బలంగా నమ్ముతున్నారు. పైగా 2 రాష్ట్రాలు దాటి అంటే ఛత్తీస్గఢ్, ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ జోన్ దాటి దండకారణ్యం నుంచి ఏఓబి దాటి ఏఓబి నుంచి మళ్ళా ఇక్కడ దాకా మారేడుమల్లి అడవుల దాకా వచ్చారంటే వీళ్ళు షెల్టర్ జోన్ కు వచ్చారని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.
అందువలన హిడ్మా ఒక్కడే రాడు అని చెప్పి అతనితో పాటు మరి కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఎన్కౌంటర్ లో మరణించారో మరో ఇద్దరు కీలక నేతలతో పాటు ఆయనకు రక్షణగా ఉండే ప్లెటూన్ మొత్తం కూడా వచ్చింది అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు బలంగా నమ్ముతున్నారు. అందువల్లనే హిడ్మాని ఎక్కడైతే మారేడుమల్లి డీప్ ఫారెస్ట్ లో అతన్ని ఎన్కౌంటర్ చేశారో అక్కడి నుంచి అతనికి చుట్టుపక్కల ఇంకా ఎవరైనా సరే ఉండి ఉంటారు అని చెప్పి పోలీసులు కూంబింగ్ దళాలు నమ్ముతున్నాయి. అందువల్లనే కూంబింగ్ వర్గాలు బలంగా కూడా ఇప్పుడు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కూంబింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. గ్రే హౌండ్స్ వర్గాలే ఈ ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ అంటే మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ అనేది ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీ గ్రే హౌండ్స్ అనేది చాలా బలమైంది. ఒక్కసారిగా నక్సల్స్ ఎవరైనా అడవిలో కూంబింగ్ లో కనిపించారు అంటే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందువలన ఈ కూంబింగ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని, ఎందుకంటే అతన్ని ఫాలో అవుతూ ఒక 30 నుంచి 40 మంది వచ్చి ఉంటారు అనేది పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అందువలన వాళ్ళని కూడా వెంటాడాలి అని చెప్పి పోలీసులు నిర్ణయించడంతో ఈ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ చేయాలి అని చెప్పి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి సిఆర్పిఎఫ్ కు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కానీ లేకపోతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కానీ వచ్చి అక్కడి నుంచి నేరుగా వీళ్ళు ఎన్కౌంటర్ ప్రదేశానికి కానీ లేకపోతే వీళ్ళ డెడ్ బాడీస్ ఎక్కడికైతే తీసుకొస్తారో అల్లూరు జిల్లాకు కానీ లేకపోతే ఎక్కడికైతే తీసుకొస్తారో అక్కడికి వాళ్ళు సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు చేరుకునే అవకాశం ఉంది కదా అని కూడా మనకి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందుతుంది. శ్రీహరి. రైట్ రామారావు. సో ఇక ఈ ప్రస్తుతం ఏదైతే ఎన్కౌంటర్ అక్కడ ముగిసింది, కానీ మిగిలినటువంటి వారి కోసం అంటే ఈయనతో పాటు ఎవరెవరు వచ్చారు, హిడ్మా మరి సతీమణి తో పాటుగా మిగిలినటువంటి ముఖ్య నేతలు ఇంకెవరైనా కూడా ఉన్నారా అనేటువంటి దానిపైన కూడా మరొక 1-2 రోజుల పాటు ఈ ఆపరేషన్ అయితే మాత్రం కొనసాగేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది.